शम्भुर्महाग्रीवस्फुरानभाग्रमण सूक्ष्म सर्वदेवस्तवो विनः विश्वमनोमन्त्रे प्राधानां प्रभवोऽव्ययः भक्तान्दोरन्तर्ग पवित्रं सर्वमाग्रजैव ब्रह्मलोकमनागतिः देवादुरात्मा देवादुरपरावयः देवादुर्देवो देवादुर्मत्कृतः देवादुर्महावात्मो देवादुराश्रयः देवादुराध्यक्षो देवादुर्भलोकतिः अनन्तरो गौणिकात्मा दिग्पदेजा स्वयं भवः उत्पलात्मा ब्रह्मदिः मातरं भामरोजवः एवत्परालार्कः दरभ्युत्तररो नरः रणिकारमः दर्पे नीलमौलिविनाकधृते दुर्वागांसो जान्धवे दुर्वाधवः वरो वराहो वरदुराजात्मा वृक्षात्मा अमृता गृहेश्वरः सर्वजलादित्यो विवस्वान् सवितामृतः यावदग्निसुक्षें कृत्वा विकारपरिणः हिरण्यकमलोद्भवः मेढ्रजोबलधारी महाजारे ततस्तथा सर्वदोज्जनिनादीका सर्वादोज्जपरिग्रहः उत्थाय नमः उद्भलिंगाय नमः हिरण्याय नमः हिरण्यलिंगाय नमः सुपर्णाय नमः सुपर्णलिंगाय नमः विद्याय नमः विद्यलिंगाय नमः अक्षरंबरम ब्रह्म बलवच्छक्रदेवजा शुद्धात्मा शुद्धो मान्यो गदागतः अप्रयास स्वप्न दर्पण तत्वमित्रजुदे నమః శివాయ. నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో పరిధిలోని ఆకిలవలస పంచాయతీలో పెరుసుల అభయారణ్యంలో వెలిసి ఉన్న శ్రీ 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 బొగ్గేశ్వర స్వామి కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్ష బిళ్ళ వార్చన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడమైనది. ఇందులో దాదాపు 1500 మంది పైచిలకు దర్శనాలు చేసుకోవటం కానీ అందరికీ భోజన వసతి, నీటి వసతి, క్యూ లైన్లు అందరికీ జయప్రదంగా చేయడం జరిగింది. స్వామివారికి అందరికీ అనుకున్న కోరికలను నెరవేర్చి మరోసారి మా బొగ్గ దేవాలయానికి ఎక్కువ మంది సందర్శిస్తారని ఆశిస్తూ మహిమగల శివాలయంలో ఉంది కాబట్టి భక్తులు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి. ఈసారి కోరుకున్న నెరవేర్చకపోతే మళ్ళీ వచ్చేసారి మరీ భారీగా వస్తున్నారు. మరీ ఏ కోరిక కోరుకున్నా ప్రతి కోరిక ఆ స్వామి అందరికి తీరుస్తున్నాడు. భక్తులు ఆ శివాలయం దర్శించుకోదగ్గరని ప్రార్థిస్తున్నాను. ఎప్పుడు 24/7 ఎప్పుడు బొగ్గలో నీళ్ళు ఎప్పుడు పారుతూనే ఉంటాయి. అదే ఇక్కడ ప్రత్యేకత, శివుని ప్రత్యేకత. దేవుడు ఉన్నాడు అన్న దానికి ఇదంతకన్నా దర్శనం ఇంకేమీ లేదని భావిస్తున్నాము. నాకు సంబంధించి మా అన్నగారిని తిరుపాలరెడ్డి, ధనంజయ రెడ్డి వీళ్ళందరి సహకారంతో ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించడం జరిగింది. నేను